హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మిషన్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన బ్లౌజ్ అన్నమాట ఇది. నీకు బ్లౌజులు వచ్చా అని అడిగారనమాట. వచ్చు అని చెప్పాను. సో ఈ ఫస్ట్ ఒక అక్కయ్య మన తెలుగు వాళ్ళే, ఆ అక్కనైతే నాకు ఒక బ్లౌజ్ ఇచ్చింది. అది బాగా సెట్ అవుతాయి, ఇంకోటి ఇస్తా అని చెప్పింది. నేను కూడా అంతే చెప్పాను, నీకు బాగా సెట్ అవుతానే ఇవ్వండి అక్క, లేదంటే నో ప్రాబ్లం, మీరు ఎక్కడైనా కుట్టించుకోండి అని నేను చెప్పాను. సో అక్క ఫస్ట్ నాకు ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనైతే కట్ వర్క్ కుడుతున్నాను. ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైట్గా స్టార్ట్ అయితే చేశాను. బట్ మనసులో ఒకటి ఉండిపోయింది, అసలు ఫిట్టింగ్ ఎలా వస్తుందో, అక్కకి అసలు సరిపోదా, మంచిగా నచ్చుతుందా నచ్చదా. ఫస్టే అక్క కూడా టైలర్ వస్తుందట, ఇంకా అక్క కూడా టైలరింగ్ వస్తుందట. కాకపోతే ఇక్కడ మిషన్ లేదని నాకు ఇచ్చిందనమాట. నాకు కుట్టమని ఇచ్చింది. తను మిషన్ ఇంటికాడ ఉందంట. ప్రతిదీ నీట్గా ఎప్పి వెళ్ళిందనమాట. ఫినిషింగ్ నీట్గా ఉండాలి, స్టిచ్చెస్ మంచిగా ఉండాలి, కట్ వర్క్ మంచిగా రావాలి, విత్ పైపింగ్ ఉండాలి నాకు ముందే భయపెట్టేసింది అనమాట. సో నాకు అది కుట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కుట్టిన. నాకు భయం వేసింది మనసులో, మంచిగా రాకపోతే ఇలా, అసలే అక్కకు స్టిచ్చింగ్ వచ్చట, నేను ఏ మిస్టేక్ చేసినా మళ్ళీ అక్క ఏమైనా అనుకుంటుంది కావచ్చు అని అదే భయంతో నాకు కుట్టేసాను అనమాట. నేను కట్ వర్క్ అయితే ఇట్లా క్యాన్వాస్ మీద గీసేసుకున్నాను, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్కి కూడా వేయమన్నారు. సో నేను అట్లా క్యాన్వాస్ మీద గీసేసుకొని మళ్ళీ అట్లా రిటర్న్ తిప్పుకుంటున్నాను. ఇది అందరికీ మామూలుగా తెలిసిన విషయమే. సో నాకైతే బాగా భయమైంది అన్నట్టు. కానీ కుట్టిన తర్వాత అక్క వేసుకుని వచ్చింది. అంటే నాకు ఒకరోజు మధ్యాహ్నం ఇచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నమే కాల్ చేసింది అనమాట. నాకు అక్కడికే భయం, ఇంత తొందరగా కాల్ చేసింది, అసలు బ్లౌజే కాలేదు అంటే అయిపోయొచ్చు మేబీ. కాకపోతే నాకు ఈవినింగ్ డ్రెస్సెస్ సేల్ చేస్తాను కదా, కస్టమర్స్ వస్తారు అన్నట్టు. అక్కడే నాకు టైం అంతా 2 to 3 hours అలా పోతుందన్నమాట. నేను నాకు కుట్టలేను. మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒక కాల్ చేసింది, అయిందారంటే ఇంకా కాలేదక్క, రేపు ఇస్తాను అని చెప్పాను అనమాట. ఎట్లకేలా నీట్గా అయితే పైపింగ్ అయితే చేసిన. కానీ చిన్న మిస్టేక్ అయితే ఉంది ఆ బ్లౌజ్లో. నాకు అనిపించింది అక్క నచ్చదో చిన్న మిస్టేక్ ఉంది అని నాకు అనిపించింది. సో ఆ మిస్టేక్ ఏంటో మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. అయితే అక్క మధ్యాహ్నం కాల్ చేస్తే కాలేదని చెప్పాను కదా. సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది అనమాట. మధ్యాహ్నము వచ్చిన తర్వాత వేసుకుని చూసింది, తనకు ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా నచ్చిందంట. నాకు చాలా బాగా నచ్చిందిరా, స్టిచ్చింగ్ కూడా బాగుంది అని మళ్ళీ ఏం చేసిందంటే నా దగ్గరే 2 సారీస్ తీసుకుంది. సారీస్ కూడా సేల్ చేస్తాను నేను. ఆ సారీస్ కూడా బ్లౌజెస్ కూడా నాకే ఇచ్చిందనమాట. మొత్తం అక్క ఒక్కటి ఇచ్చిన ఆమె 3 బ్లౌజెస్ నాకే ఇచ్చిపోయింది. మొత్తం 4 స్టిచ్చింగ్ చేయించుకున్నారు అక్క. ఇంకా అవి 2 నా దగ్గరే ఉన్నాయి. ఇంకా నేను అవి స్టిచ్ చేస్తాను, కానీ హెమ్మింగ్స్ అవి ఉక్సులు కూడా నేను ఇంకా వేయలేను అనమాట. అబ్బా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం బ్లౌజ్ కుట్టినప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్ మంచిగా వచ్చి ఫినిషింగ్ మంచిగా ఇచ్చి వాళ్ళకు మనస్ఫూర్తిగా నచ్చింది థ్యాంక్స్ అని చెప్తే ఎంత బాగుంటుందంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అక్క 2-3 టైమ్స్ చెప్పింది అన్నట్టు, థ్యాంక్స్ రా, చాలా బాగా కూర్చుంది, నాకు చెస్ట్ దగ్గర కొంచెం ఎవరు కుట్టినా సెట్ అయ్యేది కాకుండే, ఫిట్టింగ్ అయితే చెస్ట్ దగ్గర మంచిగా కూర్చుంది, మంచిగా వచ్చిందిరా, థ్యాంక్స్ రా అని ఒక 2-3 టైమ్స్ చెప్పింది. మళ్ళీ ఆ బ్లౌజ్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళ బ్లాక్ వాళ్ళకి చూపించిందంట, బాగా కుట్టింది అని ఇంకుంటే అన్నారంట. వాళ్ళు కూడా వస్తా అని అన్నారంట. సో వాళ్ళు ఇంకా నా దగ్గరికి తీసుకెళ్ళి, నా దగ్గర అక్క 21st డే తర్వాత ఇవ్వండి, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా, నాకు కొన్ని బ్లౌజులు ఉన్నాయి, తర్వాత ఇవ్వండి అని చెప్పాను అనమాట. సారీస్ అనమాట, అన్ని ఫాల్స్ వేసేవి. నేను ఆ ఫాల్స్ ముందే నేను అంటే నార్మల్గా ఇట్లా నీళ్ళల్లో తీసి ఆరేసాను అనమాట. అలా ఐరన్ చేసుకుంటాను నేను ప్రతిదీ. లైనింగ్ అయినా బ్లౌజ్ లైనింగ్ కూడా నేను అలానే ఉతికేసి ఆరేసుకొని లైనింగ్ అయితే ఐరన్ కూడా చేసేసుకుంటాను అనమాట. అక్కని నాకు చాలా బాగా అనిపించింది. కొంతమంది అంటే మంచిగా ఫిట్టింగ్ ఇచ్చినా కూడా చెప్పరనమాట. కానీ అక్క అయితే ఫిట్టింగ్ మంచిగా వచ్చిందని చాలాసార్లు చెప్పింది. వాళ్ళ బ్లాక్ వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా నాకు సారీస్ పీకోస్కి ఇచ్చారు, బ్లౌజులు కూడా ఇస్తా అన్నారు అనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. ఇలాంటి కస్టమర్స్ మీకు కూడా ఉన్నారా? అట్లా అంటే మనం కుట్టినప్పుడు మంచిగా వచ్చిందా మంచిగా రాలేదు చెప్పాలి. నార్మల్గా వేసుకొని తనంతట తాను ఉంటే మనకు మనసులో ఒక ఆందోళన అట్లే ఉంటుంది, అసలు ఫిట్టింగ్ కుదిరిందా కుదరలేదా, ఒక మాట అయినా చెప్పలేరు వాళ్ళు అనిపిస్తుంది కదా.
సో ఆ అక్కనైతే చెప్పిందనమాట. ఎందుకంటే తను కూడా ఒక టైలర్ కాబట్టి టైలర్ కష్టాలు తనకు కూడా తెలుసు కాబట్టి తను బాగా వచ్చిందిరా నాకని ఆయనతో ఇంకో 3 బ్లౌజెస్ అయితే ఇచ్చిపోయిందనమాట. అప్పటికే హ్యాపీ నేనైతే. నేను ఇందాక కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాను కదా, అదే ఈ సారీ. ఇది ఆ అక్కది అనమాట. రస్ట్ ఆరెంజ్ను చాక్లెట్ కలర్ అనమాట. దానికి పీకో వేస్తున్నాను అండ్ ఫాల్స్ కూడా నేనే వేసాను. సో ఈవినింగ్ సాయంత్రం కస్టమర్స్ వచ్చారు. వాళ్ళు కొన్ని సారీస్ చూస్తారు ఇక్కడ. వాళ్ళు తీసుకునే కాడ తీసుకురు. మళ్ళీ నేను అన్ని సర్దేసుకుంటాను అనమాట. ఇలా నాకు మిషన్ వచ్చిన తర్వాత అసలు రెస్ట్ లేకుండా పని అవుతుంది. అంతకుముందుకైతే మధ్యాహ్నం కాసేపు పడుకునేదాన్ని. సేపు పడుకుందామంటే కూడా అసలు వీలు ఉండలేదు. ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఇక ఖాళీగా ఉండడం ఎందుకని నేను కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే ఫాల్స్ అన్నీ ఐరన్ చేసేసుకున్నాను కదా, అవన్నీ కుట్టుకోవాల్సినవి అన్నీ ఆడ పెట్టుకొని సర్దుకుంటున్నాను అనమాట. ఏదో ఒక పని అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ముందు ఇంకెలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే వీడియో షూట్ చేసిన, అది కూడా మేబీ పెట్టవచ్చు. వరలక్ష్మి వ్రతం అయిపోయాక పెడతాను. కొంచెం బిజీగానే ఉన్నా. సో నేనైతే నేను అప్పటికే బ్లౌజ్ స్టిచ్ చేసా, ఆ సారీ ఫాల్స్ కూడా వేసేసా. ఇది వచ్చేసి నైట్ అనమాట. నేను నైట్ రోజు ఇలా నైటే గిన్నెలు తోమేసుకుంటా, అలా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటా. ప్రొద్దున లేవగానే అంత కిచెన్లోకి రాగానే మంచి అనిపిస్తుంది. ఏ పని ఎక్కువ ఉండదు అనమాట. నైట్ అంతా ఇలా చేసేసుకుంటా అనమాట. నేను అక్కడ చూపించేది అయితే సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను అండ్ బాదం కూడా నానబెట్టుకున్నాను అనమాట. నైట్ మార్నింగ్కి అన్నీ అలా నైటే చేసేసుకొని పడుకుంటాను. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.